హలో ఎవ్రీవన్. నేను ముందు షార్ట్లో అప్లోడ్ చేసినట్టు ఒక క్లియర్ కట్గా ఎలా అప్లై చేసుకోవాలి అంటే మొత్తం ర్యాంకింగ్ ఏంటి అని ఒక వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పిన కదా. సో ఇప్పుడు నేను చేస్తున్నాను అనమాట. నేను ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇదేం లేదు, మీరు వెళ్ళి గూగుల్లో పేస్ట్ చేసి సెర్చ్ చేయండి. సో మీకు ఇలాంటి ఒక పేజ్ ఓపెన్ అవుద్ది. ఇందులో ఫస్ట్ రౌండ్ నెంబర్ అని ఉంది. ఇక్కడ 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 సెలెక్ట్ చేసుకోండి బెస్ట్, ఎందుకంటే మీకు ఓపెనింగ్ క్లోజింగ్ ర్యాంక్ కరెక్ట్గా తెలిసిపోయింది 6th రౌండ్లో. దెన్ ఇన్స్టిట్యూషన్ టైప్లో ఆల్ అని ఉంది. అంటే ఇక్కడ జిఎఫ్టిఐ అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకా ఐఐటీస్, ఎన్ఐటీస్, త్రిబుల్ ఐటీస్ ఉంటాయి. సో మనము ఆల్ అని చూస్ చేసుకుంటే అన్నిటి గురించి వస్తుంది. దెన్ ఇన్స్టిట్యూషన్ నేమ్, ఇక్కడ కూడా నేను ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేకపోతే మీకు ఒక పర్టికులర్ కాలేజ్లో చూడాలనుకున్నారనుకో అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ భువనేశ్వర్, బాంబే, మద్రాస్, ఢిల్లీ అని ఉంటాయి కదా. సో ఒక కాలేజ్ చూస్ చేసుకొని దానికి ఓపెనింగ్ క్లోజింగ్ ఎలా ఉంది అని కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతానికి మీకు చూపించడానికి నేను ఆల్ అని నొక్కుతున్నాను. నెక్స్ట్ నీకు ఒక్కొక్కటి పెట్టి కూడా చూపిస్తాను. దెన్ అకాడమిక్ ప్రోగ్రామ్ అంటే మీకు ఏ కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయో అదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే అంటే ఎందులో ఎక్కువ ర్యాంకింగ్ ఉంది, తక్కువ ర్యాంకింగ్ ఉందని చూసి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను ఆల్ అని పెట్టి చూపిస్తున్నా మీకు. దెన్ సీట్ టైప్ కేటగిరీ అంటే మీరు ఏ క్యాస్ట్ అనమాట. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు, జనరల్ వాళ్ళు, ఓపెన్ కేటగిరీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అన్నీ ఉంటాయి కదా. సో మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఓబీసీ ఎన్సీఎల్ అని పెట్టి చూపిస్తున్నాను. సబ్మిట్. సో మీకు ఇలా ఒక లిస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇది లాస్ట్ ఇయర్ 2025ది. సో మీరు దీన్ని బట్టి మీరు ఇప్పుడు 2026కి మీరు వెబ్ ఆప్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ప్రయారిటీ లిస్ట్ అనేది ఒక క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. సో మీకు వచ్చే ర్యాంక్ని బట్టి ఏ కాలేజెస్లో ఎంత వరకు ఉన్నాయి, సో మీరు ఒక ప్రయారిటీ లిస్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీకు ఒక 3000 ర్యాంక్ వచ్చింది. దెన్ మీరు ఫస్ట్ 1000లో, 1500లో, 2000లో సో అలా పెట్టుకుంటూ రావాలి. ఫస్ట్ మీరు 4000లో, 5000లో పెట్టుకున్నారనుకో మీకు ఫస్ట్లోనే అది వచ్చేస్తుంది. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించే పెట్టుకోవాలి. సో మీకు అలాంటి పీడిఎఫ్ కూడా కావాలి ఒక ప్రయారిటీ లిస్ట్ అంటే డెఫినెట్లీ నెక్స్ట్ వీడియో నేను అదే చేస్తాను. మీకు అది కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను చేస్తాను. సో వన్స్ చూడండి, ఇక్కడ ఐఐటి భువనేశ్వర్లో సివిల్ ఇంజనీరింగ్కి కోటా ఏఐ అంటే ఆల్ ఇండియా అనమాట. సో సీట్ టైప్ ఓబీసీ ఎన్సీఎల్, జెండర్ న్యూట్రల్ అంటే మేల్ వాళ్ళకి, ఇవి ఫీమేల్ వాళ్ళకి. సో చూడండి, ఇక్కడ మేల్కి అయితే 4000లో ఉంది, ఫీమేల్కి అయితే 8000లో ఉంది. సో ఫీమేల్ వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ర్యాంకింగ్తో ఓపెన్ అవుతాయి, ఎక్కువ ర్యాంకింగ్తోనే క్లోజ్ అవుతాయి. లైక్ చూడండి, ఇక్కడ చూడండి 4000 డిఫరెన్స్ ఉంది. సో మీరు ఫీమేల్ అయితే చూసుకొని అప్లై చేయండి, మేల్ అయితే పైన చూసుకొని అప్లై చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ నేను ఆల్ నొక్కే కాబట్టి అన్ని కాలేజెస్ నుంచి లిస్ట్ వస్తున్నాయి. ఇప్పుడు మీకు ఒకటే కాలేజ్ ఒకటే కోర్స్ తీసుకొని చూడాలన్నా అలా కూడా చూడొచ్చు. ఫస్ట్ ఇది చూడండి, డిఫరెంట్ కాలేజెస్లో డిఫరెంట్ కోర్సెస్లో ఒక ఓబీసీ ఎన్సీఎల్ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కడ ఓపెనింగ్ అవుతున్నాయి, ఎక్కడ క్లోజింగ్ అవుతున్నాయి, మేల్కి అయితే ఎంత, ఫీమేల్కి అయితే ఎంత అని ఈజీగా అర్థమయ్యేటట్టు ఇచ్చారనమాట. సో మీరు దీన్ని బేస్ చేసుకొని ఒక ప్రయారిటీ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీకు అలా కూడా కావాలంటే ఐఐటీస్కి సపరేట్గా, ఎన్ఐటీకి సపరేట్గా, త్రిబుల్ ఐటీకి సపరేట్గా నేను ఒక ప్రయారిటీ లిస్ట్ పీడిఎఫ్ చేసి కూడా అప్లోడ్ చేస్తాను. సో చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఓన్లీ ఐఐటి కావాలి. దెన్ ఇన్స్టిట్యూషన్ నేమ్ మద్రాస్ టాప్ కాబట్టి ఓన్లీ మద్రాస్ సెలెక్ట్ చేసుకున్నాం. దెన్ అకాడమిక్ ప్రోగ్రామ్, ఓకే కొందరికి ఏరోస్పేస్ మీద ఇంట్రెస్ట్ ఉంది, కొందరికి సిఎస్సి చాలా వరకు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సిఎస్సి సెలెక్ట్ చేసుకున్నాం. దెన్ సీట్ టైప్ ఏదైనా సరే, ఓపెన్ పీడబ్ల్యూ వాళ్ళది, లేకపోతే ఎస్సీ వాళ్ళది, ఓపెన్ కేటగిరీ వాళ్ళది అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీది ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ సబ్మిట్ బటన్ నొక్కండి. చూడొచ్చు, ఇక్కడ మనం ఐఐటి మద్రాసే సెలెక్ట్ చేసుకున్నాం, ఓన్లీ ఒక పర్టికులర్ ప్రోగ్రామే సెలెక్ట్ చేసుకున్నాం సిఎస్సి. దెన్ దానికి జెండర్ న్యూట్రల్ అంటే మేల్ వాళ్ళకి 79 ఓపెనింగ్ ర్యాంక్, 171 క్లోజింగ్ ర్యాంక్, ఫీమేల్కి అయితే 389 ఓపెనింగ్ ర్యాంక్ అండ్ 866 క్లోజింగ్ ర్యాంక్. సో ఇలా చెక్ చేసుకోవచ్చు. దెన్ చూడండి, ఇప్పుడు మనం ఐఐటి చూసాం, నెక్స్ట్ ఎన్ఐటి చూద్దాం. ఎన్ఐటి ఇక్కడ ఇన్స్టిట్యూషన్
ఆల్ అని నొక్కుతున్నా, లేకపోతే వరంగల్ చూస్ చేసుకుంటే అలా చూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఎక్కడ దగ్గరలో ఉన్నా లేకపోతే టాప్ అన్నా అలా చూస్ చేసుకొని కూడా ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ చూస్ చేసుకొని దానికి ఎక్కడ ఓపెనింగ్ ఉంది, ఎక్కడ క్లోజింగ్ ఉంది ర్యాంక్ అని చూసి ఒక ప్రయారిటీ లిస్ట్ మెయింటైన్ చేయాలన్నమాట. దెన్ మీకు యూజ్ఫుల్ అవుతుంది. June 1st ర్యాంక్ అంటున్నారు, సో దాని బేస్ మీద మీరు మళ్ళీ దాన్ని మార్చుకోవచ్చు. దెన్ చూడండి ఇక్కడ అకాడమిక్ ప్రోగ్రాంలో ఆల్ అని చూసుకొని, లేకపోతే ఏరోస్పేస్ మీ ఇష్టం. దాని తర్వాత సి టైప్ కేటగిరీ, ఇందులో ఎస్టీ అనుకున్నాం, సబ్మిట్. చూడండి ఎన్ఐటీలో మనం ఇక్కడ ఇన్స్టిట్యూషన్ నేమ్ ఆల్ అని చూస్ చేసుకున్నాం. సో ఎక్కడ ఏంటి అని అన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనం IIIT అనుకోండి, ఇక్కడ ఇన్స్టిట్యూషన్ నేమ్ సరే వెస్ట్ బెంగాల్ అనుకోండి, ప్రోగ్రామ్ సైబర్ సెక్యూరిటీ ఈడబ్ల్యూఎస్, సబ్మిట్. చూడండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీలో వెస్ట్ బెంగాల్, IIITలో 6,850 ఓపెనింగ్ ర్యాంక్, 6,869 క్లోజింగ్ ర్యాంక్. సో ఇలా మీకు చూస్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో మీకు ఈ లింక్లో ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా అంటే మనకి తెలుసుకోవచ్చు అని క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఒక ప్రయారిటీ లిస్ట్ కావాలన్నా నేను ఆ PDF చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో కామెంట్ చేయండి కావాలంటే, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.